శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూర్వం కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక కూతురు ఉండేది. విపరీతంగా గారాబం చేసేసరికి యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి పరపురుషులతో సంబంధం పెట్టుకుని ఆ అమ్మాయి విచ్చలవిడిగా తిరిగేది. తండ్రి భరించలేక ఒక మంచి బ్రాహ్మణ కుటుంబాన్ని వెతికి వాళ్ళ కుమారుడికిచ్చి పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకున్నాడు. అత్తారింటికి వెళ్ళాక కూడా అమ్మాయి మారలేదు. అత్తమామల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి అప్రతిష్ట తెచ్చే పనులు చేయడం, ప్రియుళ్ళు తెచ్చిచ్చే వస్తువులు పెట్టుకోవడం, ఇలాంటి ఒకటి కాదు అసలు ఎన్ని ఘోరమైన పనులు చేసిందో. ఆ భర్త ఏమో అసమర్థుడు. ఆమె ఏ తప్పు చేసినా సరే బాబోయ్ తన్ని వదిలి నేను ఉండలేను అని చెప్పి ఆమెతోనే కాపురం చేస్తూ ఉండేవాడు. తండ్రి భర్త ఇద్దరు అసమర్థులు అవ్వడం వల్ల వ్యభిచారిణిలా తయారైంది. అందరూ కలిసి కర్కశ అని పిలవడం మొదలుపెట్టారు. నిన్ను ఇంకా మేము భరించలేమమ్మా అని అత్తామామలు ఇంట్లోంచి బయటికి గెంటేశారు. పేరు కాపురం పెట్టాక ఇంకా ఆమె వ్యభిచారానికి హద్దు అదుపు లేకుండా పోయింది. భర్త అసమర్థుడైనా సరే ఆ చిన్నపాటి అడ్డు కూడా ఎందుకు అనుకుని బండరాయితో మోది భర్తని హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి ఊరి చివర ఒక బావిలో పడేసింది. ఇక విచ్చలవిడిగా వ్యభిచారం ప్రారంభించింది. ఇంకా తన వయస్సు అయిపోయాక వేరే స్త్రీల్ని చెడగొట్టి వాళ్ల చేత కూడా ఈ తప్పు చేయించేది. ఆఖరికి చేసిన పాప పనులకి కుష్ఠువ్యాధి వచ్చి ఒళ్ళంతా పుళ్ళు పడి తీసుకుని చనిపోయింది. నరకంలో నానా శిక్షలో అనుభవించింది. పరపురుషులతో సుఖించినందుకు ఎర్రగా కాల్చిన ఇనపస్తంభాన్ని కౌగిలించుకోమన్నారు. భర్తని చంపినందుకు ఇనప గదలతో కొట్టారు. అత్తమామల్ని ఏడిపించినందుకు సీసం కరిగించి నోట్లో చెవుల్లో పోసారు. ఇలా యాతనా శరీరంతో నానా శిక్షలో అనుభవించిన కర్కశ 15 జన్మలు పోయాక కుక్కగా పుట్టింది. ఆహారం కోసం అందరిళ్లలోనూ దూరితే కర్రలతో బాధేవారు. ఒక కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి బలి అన్నం బయట పెట్టి ఇంట్లోకి వెళ్ళగానే ఈ కుక్కొచ్చి ఆ అన్నాన్ని తాకింది. అంతే. కార్తీక మాసంలో నివేదన చేసింది కదా, మరి దాని మహిమకి పూర్వజన్మలు గుర్తొచ్చాయి. అప్పుడు మనిషిలాగా మాట్లాడుతూ ఆ బ్రాహ్మణుడు వద్ద ఏడ్చి జరిగిందంతా చెప్తే ఆయన ఒక కార్తీక సోమవారం నాడు చేసిన పూజా ఫలితాన్ని ఆ కుక్కకి ధారపోయిగానే స్త్రీ రూపం దాల్చి దివ్య విమానం ఎక్కి కైలాసంకి వెళ్ళిపోయింది. ఈ కార్తీక పురాణంలో కథ. కార్తీక సోమవారం నాడు చేసిన పూజ ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడానికి పురాణంలో ఈ కథ చెప్పారు. ఇలాంటి మనుషులు మనకి అక్కడక్కడ సమాజంలో కనిపిస్తూనే ఉంటారు కదా. ప్రతి పాపానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. పాపం చేసే ముందు అది గుర్తు తెచ్చుకుని పాపాలు చేయడం మానేయండి. చేసిన పాపాలకి ఆ కుక్కలాగా పశ్చాత్తాపడితే ఏదో ఒక రోజు ఆ పశ్చాత్తాపమే తరుణోపాయాన్ని కూడా చూపిస్తుంది. శ్రీమాత్రే నమః.